ఆస్ట్రేలియన్ క్రికెట్ను దశాబ్దాల పాటు తన స్పిన్ మాయాజాలంతో ఏకగ్రీవంగా శాసించిన ఛాంపియన్ బౌలర్ షేన్ వాన్. ఎంతటి గొప్ప బ్యాటర్ అయినా కానీ బాల్ వాన్ చేతిలో ఉందంటే వెన్నులో వణుకే. సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాటర్ సైతం వాన్ దెబ్బకు పలు సందర్భాల్లో తల వంచాల్సిన పరిస్థితులుండేవి. అలాంటి వాన్ను క్రికెట్ పరంగా అందరూ ప్రేమిస్తారు. కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం అతనికి ప్లేబాయ్ ఇమేజ్ ఉంది. ఇక వాన్ మరణం కూడా ఎవ్వరూ ఊహించలేదు. దాదాపు 3 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా వాన్ చనిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఇప్పుడు అతని మరణం గురించి కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. థాయిలాండ్లోని ఓ హోటల్లో వాన్ గుండెపోటుతో మరణించాడు అన్నది అధికారుల మాట. చనిపోయినప్పుడు షేన్ వాన్ వయసు 52 ఏళ్లు మాత్రమే. ఇలా గుండెపోటుతో ఆస్ట్రేలియన్ నేషనల్ ఐకాన్ మరణించడం చాలా మందికి ముందుగా అనుమానాన్ని కలిగించింది. అయితే ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో అంతా అధికారులు చెప్పిందే నమ్మారు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇది అబద్ధమని అంటున్నాడు. షేన్ మరణంపై పెద్ద దుమారమే లేపాడు. వాన్ చనిపోయిన రూంలో కామాగ్రా అనే డ్రగ్ తనకి దొరికిందని, కానీ పై అధికారుల ఒత్తిడి వల్ల డెత్ సీన్లో నుంచి ప్యాకెట్ను తొలగించాల్సి వచ్చిందని పోలీస్ ఆఫీసర్ కుండబద్దలు కొట్టాడు. వయాగ్రా లాంటి మెడిసినే ఈ కామాగ్ర కూడా. కానీ హార్ట్ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని వాడకూడదని వైద్యులు చెబుతుంటారు. ఈ కామాగ్రా డోస్ ఎక్కువయ్యే షేన్ వాన్ హార్ట్ అటాక్ వచ్చి మరణించారా అన్నది మిస్టరీగా మారింది. ఆ కామాగ్రా బాటిల్ మాయం చేసే విషయంలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అధికారులు ప్రమేయం చాలా గట్టిగానే ఉందంటూ చెప్పుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ షేన్ వాన్కి గౌరవం ఉండాలంటూ ఇలా చేశారని చెప్పుకొచ్చాడు. నిజానికి షేన్ వాన్ పర్సనల్ లైఫ్లో చాలా అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నాడు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాలన్న సిద్ధాంతాన్ని పాటించిన వాన్కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. 1995లో పెళ్లి చేసుకున్న వాన్ తన భార్య సిమోన్తో కలిసి 3 పిల్లలకి తండ్రయ్యాడు. కానీ వీరి వివాహం 2005లో విడాకులకు దారితీసింది. కారణం వాన్ పైన నాన్ స్టాప్గా వచ్చే రూమర్స్ను అతని భార్య భరించలేకపోయారు. పెళ్లైన తర్వాత కూడా వాన్ ప్లేబాయ్ వేషాలు తగ్గించకపోవడం కారణంగా సిమోన్ అతన్ని వదిలేసిందని చెబుతుంటారు. ఇక షేన్ వాన్ కాంట్రవర్సీలకు ఎప్పుడూ దగ్గరి చుట్టమే. తనకి శృంగారం అంటే ఎంత ఇష్టమో చాలాసార్లు మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడు వాన్. తన పర్సనల్ లైఫ్, అభిరుచులు ఎలా ఉన్నా షేన్ వాన్ తన బౌలింగ్తో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ అతను మరణించి 3 ఏళ్లు దాటిన తర్వాత కామాగ్రా ఎపిసోడ్ బయటకు రావడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.